జై శ్రీరామ్ అందరికి. ఇప్పటిదాకా రేవంత్ ప్రెస్ మీట్ చూసినాను. మిత్రుడు ఒకసారి నరేంద్ర మోడీ గారిని బడే భాయ్ అన్నాడు, వాళ్ళ గుజరాత్ మోడల్ చాలా బాగుంది అన్నాడు, అట్టనే తెలంగాణ చేసుకుంటా అన్నాడు. नरेंद्र मोदी जी हमारे बड़े भाई के जो मदद रहे तो ही मेरा गुजारिश है इस वक्त तेलंगाना अगर आगे तरक्की करना है, हम भी गुजरात जैसा हम आगे जाना है तो यहाँ पर आपकी मदद जरूरी है. అప్పటి నుంచి పసాయించిండు పాపం. అప్పటి నుంచి కాంగ్రెస్ నాయకత్వం నమ్మతలేదు ఆయన. దాన్ని కవర్ చేసుకోవడానికి రోజు నరేంద్ర మోడీ గారి మీద, అమిత్ షా గారి మీద అబద్ధాలు ప్రచారం చేస్తున్నాడు. అందులో భాగంగానే ఈ ప్రెస్ మీట్. ఏమంటాడండి, రాజ్యాంగం మార్చేస్తాము, రిజర్వేషన్లు తీసేయము అని అమిత్ షా గారు ఎందుకు చెప్తలేరు, పీఎం గారు ఎందుకు చెప్తలేరు? వాళ్ళు కుల్లా చెప్తూనే ఉన్నారు. ఈ వీడియోలు చూడండి. भारतीय जनता पार्टी की सरकार बनेगी तो एक गैर संवैधानिक मुस्लिम रिजर्वेशन को हम समाप्त कर देंगे. ये अधिकार तेलंगाना के एससी, एसटी और ओबीसी का है, वो अधिकार उनको मिलेगा और मुस्लिम रिजर्वेशन को हम समाप्त कर देंगे. నిన్న కాక మొన్న పీఎం గారు చెప్పారు, ముస్లిం రిజర్వేషన్లు తీసేసి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు ఇస్తామని. అమిత్ షా గారు ఇలా తెలంగాణలో కూడా అన్నారు, ముస్లిం రిజర్వేషన్ తీసేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ సోదరులకు ఇస్తామని. ఇంకేం చెప్తారు నీకు? కర్ణాటకలో ముస్లింలను తీసుకొచ్చి ఓబీసీలో కలిపేసి ఓబీసీల రిజర్వేషన్ తగ్గించిన ఘనత మీది. ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా అదే పని చేస్తే సుప్రీంకోర్టు కొట్టేసింది. కాబట్టి మీకు బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకి రిజర్వేషన్లు తగ్గించేసి ముస్లింలకు ఇయ్యాలా అన్న నియత్తు మీ కాంగ్రెస్ పార్టీది. ఇంతకుముందు మస్తుసార్లు ప్రయత్నం చేసిండ్రు. ఇవాళ అబద్ధాలు ప్రచారం చేయడానికి మళ్ళా ఇట్లా అబద్ధాలు చెప్పే వీళ్ళు అసెంబ్లీలో కొద్ది లైట్ మెజారిటీతో గవర్నమెంట్ ఫామ్ చేశారు. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లో కూడా అబద్ధాలు ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. చాలా బాధ్యతారహితంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. రాజ్యాంగం మార్చేస్తారు. అసలు ఈ ఏమంటాడు, మళ్ళీ ఆర్ఎస్ఎస్ అజెండా హిందూ రాష్ట్రంగా చేయాలి అని బీజేపీ చేస్తుందని. మీ పార్టీ ఈ దేశాన్ని 3 ముక్కలు చేసి 2 తుర్క రాజ్యాలను చేయలేదా? ఎవరు చేసిండ్రు? మీ పార్టీ చేసింది. హిందువులకు ఒక దేశం అని ఉందా ఈ ప్రపంచంలో? తుర్కోళ్ళకి 50, 60, 70 దేశాలు ఉంటాయి. క్రిస్టియన్లకు మస్తున్నాయి. మరి హిందువులకు దేశమే లేదు కదా. తమరు పార్టీ చేయబట్టి హిందువులకు దేశం లేకుండా అయిపోయింది ఈ ప్రపంచంలో. హిందువులకు పౌరసత్వం ఇద్దామన్నా కూడా మీ పార్టీ వాళ్ళు వ్యతిరేకమే. కానీ రోహింగ్యాలకి, బంగ్లాదేశ్ వాళ్ళకి ఇద్దామంటే ఎగురుకుంటూ ఇస్తామంటారు. ఇలా ప్రియాంబుల్, రాజ్యాంగం యొక్క ప్రియాంబుల్ని ఒకసారి మార్చిండ్రు. ఆ ఘనత మీ కాంగ్రెస్ పార్టీది. 42వ అమెండ్మెంట్లా ప్రియాంబుల్ మార్చేసి సెక్యులర్ పదం, సోషలిస్ట్ పదం చేర్చింది మీ ఇందిరాగాంధీ గారు. రాజ్యాంగం ఎవరు మార్చారు? మా ప్రధానమంత్రి గారే బీసీ. ఆయన ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్ పెంచుతామంటున్నాడు. ఆయన ఎకనామికల్ వీకర్ సెక్షన్స్కి, అగ్రవర్ణాలలో ఉన్న పేదల కోసం 10% రిజర్వేషన్ తెచ్చిన ఘనత నరేంద్ర మోడీది. మేము రిజర్వేషన్లు పెంచుతున్నాము, ఎక్కడ తీసేస్తున్నాము? అన్నీ రేవంత్ 6 గ్యారెంటీలని మభ్యపెట్టనీకే, ఎవరు అడగకుండా తప్పుదో పట్టనీకే ఇవన్నీ చెప్పకు. 6 గ్యారెంటీల సంగతి నువ్వు మాట్లాడేది ఉంటే. నువ్వే అంటే December 9 500 రూపాయల బోనస్ అని అటేబాయ్. 100 రోజులలో అన్ని ఇంప్లిమెంట్ చేస్తామంటివి అటేబాయ్. ఇప్పుడు 15 ఆగస్టు అంటావు, ఆ దేవుడి మీద ఒట్టు అంటావు, September 17 అంటావు, ఈ దేవుడి మీద ఒట్టు అంటావు, దేవుళ్ళ మీద ఒట్లేసుకుంటూ తిరుగుతూ ఉన్నావు నువ్వు. ఇది అయిపోయినాక బీజేపీ బీఆర్ఎస్ని ఎందుకు అటాక్ చేస్తలేదు? ఉట్టి కాంగ్రెస్ బీఆర్ఎస్ని అటాక్ చేసి వాళ్ళని గద్దె దింపినాం. వాళ్ళని గద్దె దింపినాము. మీదేదో ఫ్లూక్గా మీరు వచ్చేసిండ్రు ఇక్కడికి నేరోగా. ఇక మా జీవన్ రెడ్డి గారు ఏం చెప్పుకుంటే తిరుగుతున్నారండి? జీవన్ రెడ్డి గారు మీది 11 సార్లు ఎమ్మెల్యే నిలబడ్డారు, ఇది 3వసారి ఎంపీ నిలబడుతున్నారు. ఇప్పుడు ఆల్రెడీ మీరు ఎమ్మెల్సీ ఉన్నారు. ఇంకో 1.5 సంవత్సరాలు 2 సంవత్సరాలు మీకు ఎమ్మెల్సీ ఉన్నది. మీరు ఏం చెప్పుకుంటే తిరుగుతున్నారండి? గల్ఫ్ బోర్డు పెడతామంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేత గల్ఫ్ బోర్డు పెట్టిస్తామంటున్నారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తామంటున్నారు. ఈ 2 రాష్ట్ర ప్రభుత్వం చేసే పనులు కదా. మరి మీకు పార్లమెంట్ నిలబడాల్సిన అవసరం ఏంది? పార్లమెంట్ ఓట్లు అడగాల్సిన అవసరం ఏంది? మీరు ఇవన్నీ చెప్తేనే కదా రాష్ట్రంలో మీకు ఓట్లు వేసారు. మళ్ళీ పార్లమెంట్ ఓట్లు ఎందుకంటే 2 రాష్ట్ర ప్రభుత్వం పనులు ఇవి, కేంద్ర ప్రభుత్వంతో పనులు కావు. మీరు అసెంబ్లీ ఎలక్షన్ అయినప్పటి నుంచి పార్లమెంట్ కి నిలబడతామని తయారైతా ఉన్నారు. జనవరిలోనే మీకు ఖరారు అయిపోయింది మీరే క్యాండిడేట్ అని. అప్పటి నుంచే మీ పేరే వినబడుతుంది. మరి ఎందుకు పెట్టియలేదు అప్పుడు గల్ఫ్ బోర్డు? షుగర్ ఫ్యాక్టరీ ఎందుకు తెరవలేదు? షుగర్ ఫ్యాక్టరీ కోసము మీ కమిటీ వేసిన కమిటీ, మీరేసుకున్న కమిటీయే
మీరు కూడా ఉన్నారా? శ్రీధర్ బాబు వాళ్ళందరూ వచ్చినప్పుడు మెట్టిపల్లిలా రైతులందరూ కింద కూర్చోబెట్టారు, మీరు పైన కూర్చోబెట్టి కింద ఏమన్నారండి, 2025 డిసెంబర్ నాటికి తెరుస్తామన్నారు. మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రి తోటి నేను నెల రోజులలో తెరిపిస్తా, వాల్యుయేషన్ ఏపీఎన్రీ మొత్తం ఫ్యాక్టరీది నెల రోజులలో తెరిపిస్తా అని చెప్పినాక ముఖ్యమంత్రిని బతుకులాడుకొని వచ్చి ముఖ్యమంత్రికి వచ్చి బాసర అమ్మవారి మీద ఒట్టు సెప్టెంబర్ 17 వరకు తెరుస్తాడు. మరి మీ కమిటీ 2025 డిసెంబర్ అంటది, మీరు ఇప్పుడు ఎలక్షన్ల కోసం సెప్టెంబర్ 17 అంటారు. ఎందుకంటే అబద్ధాలు ఆడుతున్నారు జీవన్ రెడ్డి గారు? మీరు 15 ఎలక్షన్లు, మీరు జీవితంలో ఇది 15th ఎలక్షన్, ఇది అబద్ధాలు చెప్పుకుంటే నడిపిస్తారా? ఇంకా ఒక దిక్కేమో హిందువులకి పౌరసత్వం వద్దంటారు, బంగ్లాదేశ్ రోహింగాలకి పౌరసత్వం ఈమని తిరుగుతున్నారు. మీరు సిఐఏకి వ్యతిరేకం, ఎన్ఆర్సీకి వ్యతిరేకం, యూనిఫామ్ సివిల్ కోడ్కి వ్యతిరేకం, మీరు పాపులేషన్ కంట్రోల్కి వ్యతిరేకం, ఆర్టికల్ 370 తీసేసుడికి వ్యతిరేకం, ట్రిపుల్ తలాక్కి వ్యతిరేకం. ఈ దేశాన్ని 3 ముక్కలు చేసేసి 2 ఇస్లాం రాజ్యాలు చేసేసినాక కూడా మీకు నిద్ర పడతలేదు. ఇక్కడ హిందువుల్ని బతకనియరు. మీరు ఎంతగానో దిగజారిపోతారు మీరు ఓట్ల కోసం. అసలు మీరు చెప్తున్న 2 పనులు, నిజాం షుగర్ ఫ్యాక్టరీ ప్లస్ గల్ఫ్ బోర్డు రాష్ట్ర ప్రభుత్వంతో పెట్టిస్తాను వాళ్ళు. మీకు పార్లమెంట్ ఎలక్షన్ నిలబడడం ఎందుకు, మీరు ఓట్లాడు కూడా ఎందుకు? దానికి ఏం సంబంధం? కేంద్ర ప్రభుత్వం సంబంధం ఏమున్నది? కాబట్టి ఎంతగానో దిగజారిపోతారండి, నాకు అర్థం కాదు. ఓట్ల కోసం, ముస్లిం ఓట్ల కోసం హిందువుల్ని ఎంత కించపరుస్తారు, ఎన్ని అబద్ధాలు పేలాయిస్తారు. మీరు దేనికోసం ఓటేయాలి? మీకు రామన్న గోపన్నని చంపిన వాళ్ళని మీరు ఇంట్లో పెట్టుకున్నారు, మధుసూదన్ గౌడ్ ని చంపిన వాళ్ళని, ఆ నక్సలైట్ ని మీరే ఆశ్రయం ఇచ్చారు. మీరు చరిత్ర ఫస్ట్ నుంచి చూస్తుంటే మీరు హిందువులకు వ్యతిరేకమే, మీరు జాతీయతా భావం ఉన్న వాళ్ళు అందరికి వ్యతిరేకమే. మీరు ఇప్పుడు మళ్ళా కమ్యూనిస్టుల లైన్ తీసుకుంటున్నారు. మీ కాంగ్రెస్ పార్టీ అందరిది దోచేసి ముస్లింలకు ఇచ్చేస్తాం. మీ మేనిఫెస్టోలో ఉన్నది రోజు చదువుతూనే ఉన్నా కదా నేను. ఈ దేశ సంపద మీద నెంబర్ 1 హక్కు ముస్లింలకే అని అంటున్నారు మీ పార్టీ వాళ్ళు. నేను ఒకటే అడుగుతున్నా, మీకు గల్ఫ్ బోర్డు పెట్టేది ఉంటే రాష్ట్ర ప్రభుత్వం, మీకు నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిచేది ఉంటే, మీకు పార్లమెంట్ ఎందుకు నిలబడు, ఎలక్షన్లు ఓట్ల ఎందుకు అడుగుడు? అది 2 రాష్ట్ర ప్రభుత్వంతో చేపించుకునేది ఉండే. మీరు డిసెంబర్ 1st వీక్లో మీ గవర్నమెంట్ వచ్చింది, మీరు ఇమీడియట్ గా నెల రోజులలో మీరు పార్లమెంట్ నిలబడుతున్నట్టు క్యాండిడేట్ అయిపోయారు. మరి ఇప్పుడు ఏప్రిల్ 15కి వచ్చి చేస్తామని ఎందుకు చేసేసేది ఉండే. అయినా ఇప్పుడు ఎమ్మెల్సీ ఉన్నారు కదా, చేపించేసుకోండి. దానికి కేంద్ర ప్రభుత్వం కోసం జరిగే ఎన్నికలకి ఏం సంబంధం? నియత లేదు మీకు, మీ పార్టీకి లేదు, మీకు లేదు. 45 సంవత్సరాల నుంచి లేని నియత ఇప్పుడు ఎడికెళ్ళి వస్తుంది జీవన్ రెడ్డి గారు? చెప్పండి. హిందువుల్ని బతకనీయండి, జర అబద్ధాలు మానుకోండి. బాజాప్తా ముస్లింల రిజర్వేషన్లు తీసేసి ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు ఇస్తాం, మేము బాజాప్తా ఇస్తాం. రిజర్వేషన్లను పెంచే పార్టీ మాది, ట్రైబల్ వెల్ఫేర్ మంత్రిత్వ శాఖని పెట్టిన పార్టీ మాది. మీరు చెప్తే ఎవడు నమ్మేది లేదు, పెట్టేది లేదు. అసలు మీకు ఈ ఎలక్షన్లలో అజెండానే లేదు. 15 ఎలక్షన్లు అయిపోయినాయి, ఎన్నడూ ఏం చేసింది లేదు. జగిత్యాల ప్రజలకి చెప్పుకోదగ్గది ఒక్కటి లేదు. పనిచేస్తులను చేయని రాదు. పసుపు రైతులు నిన్న మొన్నటి దాకా రోడ్ల మీద ఉన్నారు. వాళ్ళు పెట్టిన పెట్టుబడికి పైసలు రాక, ఇంట్రెస్ట్ సరిపోక వాళ్ళని పుట్టగొట్టిన వాళ్ళు మీరు. ఇలా అలాగ రేట్లు వస్తున్నాయి. అలా కేంద్ర ప్రభుత్వంతో పని, మీతో ఏం పని లేదు. పసుపు రైతులు చెరుకుకి 2 లక్షల రూపాయలు ఎకరానికి ఇస్తున్నాడు మోదీ. మీకు తెలిసే నియత లేకపోయా. వరి రైతులు ఇవాళ ఇంతో అంత సంపాదిస్తున్నట్టు నరేంద్ర మోడీ అయ్యాడు. మక్క కొనుగోలు చేయరు రాష్ట్ర ప్రభుత్వాలు, ఎంఎస్పీ ఇచ్చిన. ఓ ఫ్యాక్టరీ పెట్టిన ఘనత లేదు. దేనికి వేస్తారండి మీకు ఓటు? మళ్ళా హిందువుల మీద పగ, కసి, విషం జిమ్ముతా ఉంటారు హిందువుల మీద, జస్ట్ బికాస్ ఇలా ఓట్ల కోసం, ముస్లింల ఓట్ల కోసం. ఏం చరిత్ర అండి దిక్కుమాల. ఒక్క పని చెప్పూరి జగిత్యాలకు మీరు చేసింది ఒక పెద్ద పని. చిన్న పనులు ఏమంటారు ఆడ జగిత్యాల వాళ్ళు, పెద్ద పని పక్కకు పెట్టారు. వాళ్ళు పసుపు రైతులు నిన్నమ్మన్నటి దాకా రోడ్ల మీద ఉన్నారండి పాపం. పెట్టుబడి లేకుండా వాళ్ళు అన్ని అప్పుల పాలైనరు. ఇవన్నీ చేసుకొని నాశనం అవుతుంటే ఎన్నడూ బయటికి రాలేదు. ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గెలిచిండ్రు మీరు. ఒక్క ఎంప్లాయ్మెంట్ లేకుండా గ్రాడ్యుయేట్లు కింద మీద పడుతుంటే ఒక్కరోజు వచ్చి ప్రశ్నించింది లేదు. ఇవాళ ఏ ముఖం పెట్టుకొని వచ్చి అడుగుతున్నారు ఓట్లు? కేంద్ర ప్రభుత్వం కోసం జరుగుతున్న ఎన్నికలకి మీకు రాష్ట్ర ప్రభుత్వం గల్ఫ్ బోర్డు పెట్టేది ఉంటే, నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిచేది ఉంటే ఏం సంబంధం? మీకు ఏమైనా అజెండా ఉన్నదా? ఏం లేదు. మీ అజెండా అంతా ఒకటే, పదవులు కావాలి. ఒక్క యువకుడిని పెంచకపోతే జగిత్యాల కాంగ్రెస్ పార్టీ 15 ఎలక్షన్ నిలబడతారు అవడన్నా. నరేంద్ర మోడీ 2002, 2007, 12 3 సార్లు ఎమ్మెల్యే అయినా, 14లో ఎంపీ, 19లో ఎంపీ, ఇప్పుడు మళ్ళోసారి 6వ ఎలక్షన్ అయినది అంతే. దేశ చరిత్రను మార్చేస్తున్నాడు ఆయన. కాంగ్రెస్ పార్టీ చేసిన చరిత్రహీనమైన పనులన్నిటి కూడా సరిదిద్దుతున్నాడు ఆయన. ఎందుకండి ఊకే నాశనం చేస్తారు హిందువుల్ని, దేశాన్ని. ఆల్రెడీ ఎమ్మెల్సీ ఉన్నారు మీరు, ఇంకా 2 సంవత్సరాలు. ఏం ఎలుగబెడదామని ఎంపీ ఏదామనుకుంటారు మీరు? ఏమైనా ఉందా? అజెండా ఉందా? ఏం అజెండా లేదు. ఒక్క యువకుడిని పెంచిర్రా, ఒక నాయకురాల్ని పెంచిర్రా జగిత్యాల? మీరు ఎట్లా అభివృద్ధి చేయలేదు, పక్కకు పెట్టుర్రి. కనీసం మీ పార్టీలో ఎవరైనా పెంచిర్రా? ఎవరైనా 15 ఎలక్షన్ నిలబడతారా అండి? అది ఈ సమయంలో
ఎప్పుడైతే దేశంకి యూనిఫామ్ సివిల్ కోడ్ రాకపోతే రానున్న కాలంలో హిందువులకి సుంతి చేసే రోజులు వస్తాయి. అటువంటి సమయంలో మీరు యూసీసీకి వ్యతిరేకము, సిఏఏకి వ్యతిరేకము, ఎన్ఆర్సీకి వ్యతిరేకము, 370కి వ్యతిరేకము, మొత్తం హిందువులకి వ్యతిరేకం తప్ప వేరేది లేదు. మీరు అన్ని దిక్కుమాల పుకార్లు. రిజర్వేషన్ నరేంద్ర మోడీ స్పష్టంగా చెప్పిండు, పర్మనెంట్ చేసేస్తాం రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీ బీసీల. ఎందుకు అబద్ధాలాడుతారు? ఆయన పర్మనెంట్ చేసి పేద రెడ్డిలకు గాని, బ్రాహ్మణులకు గాని, ఆర్యవైశ్యులకు గాని, ఉత్తర భారతదేశంలో ఉన్న అగ్రవర్ణాలకు గాని, అందులో ఉన్న పేదలకు గాని 10% రిజర్వేషన్ ఇచ్చిన ఘనత నరేంద్ర మోడీ గారు. దానికి కూడా వ్యతిరేకమే మాట్లాడినరు మీరు. జస్ట్ ఎలక్షన్ గెలవాలి, ఓ చిన్న ఆల్రెడీ ఎమ్మెల్సీ ఉన్న ఇంకో ఎంపీ పదవి కావాలి, 15 ఎలక్షన్ నిలబడాలి, 16 నిలబడాలి. ఈ చిల్లర రాజకీయాలు చేయడానికి దేశాన్ని తాకట్టు పెట్టొద్దు. పెద్ద మనిషి, మీ వయసులో ఇవన్నీ కరెక్ట్ కావు. హిందువులకు వ్యతిరేకం చేయకండి. మీరు చేసిన నిర్వాకం, మీ పార్టీ చేసిన నిర్వాకం, దేశద్రోహితనం మస్తున్నది చరిత్రలో. ఇప్పుడన్నా ఒక ఆయన పనిచేస్తున్నాడు నరేంద్ర మోడీ గారు, ఆయనను పనిచేయనియండి. ఈ రాష్ట్రాన్ని ఎట్లా భ్రష్టు పట్టిస్తున్నారు మీరు. మీరు చెప్పిన 6 గ్యారెంటీలు అది ఎప్పుడో బొందల తొక్కేసిరు మీరు. అది వచ్చేది లేదు, పెట్టేది లేదు. కనీసం దేశం బాగుపరచడం బాగుపరచనియండి. భారత్ మాతాకి జై.